నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జగన్మోహన్ రెడ్డి పాలనకు రాష్ట్ర ప్రజలు సుముఖం వైసీపీ పాలనలో ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారికి కఠిన చర్యలు తప్పవు గోకవరం పోలీస్ స్టేషన్ పరిశీలించిన రాజమండ్రి అర్బన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి గడిచిన 18 నెలల కాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ఇంకా ఎటువంటి సమస్యలున్నాయో తెలుసుకునే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ముందుగా తన సొంత నియోజకవర్గమైన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ రూరల్ మండలము వాకలపూడి గ్రామంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామ సచివాలయం 1లో సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ముఖ్యంగా అమ్మఒడి పింఛన్ల పంపిణీ ఇళ్ల స్థలాల వంటి బృహత్తర పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి వాటిలో ఉండే లోటుపాట్లపై చర్చించడం జరిగిందని పథకాలు సక్రమంగా అందుతున్నట్లు ప్రజలు తెలిపారని కానీ కొన్ని చిన్న సమస్యలను వివరించారని వాటిలో కొన్నింటిని వెంటనే పరిష్కరించామని మిగిలినవి సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేయటం జరిగిందన్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ వైసీపీ నాయకులు వీధి విజయసారథి పాలపర్తి గోపి జిఎస్ఎన్ గొల్లపల్లి కాశీ అడ్వకేట్ ప్రసన్న దాసరి జగన్ తదితరులు పాల్గొన్నారు. చాలా నమ్మకంతో మన కన్నబాబు గారికి ఇన్ని శాఖలను అప్పచెప్పి ఇంత సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి మరి అనేక బాధ్యతలను అప్పగించడం జరిగింది. మరి అన్ని శాఖల్ని నిర్వహిస్తూ కూడా మన కరోనాలో కూడా ఇంటికి ఆయనతో సహా నాన్నగారితో సహా మొత్తం ఇంటిల్లిపాది కరోనాకి బారిన పడినప్పటికీ కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా అటు విశాఖపట్నం మళ్ళీ మనకి ఇన్ఛార్జ్ ఉండి ఇటు విజయవాడ తిరుగుతూ మనకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈ రోజు మళ్ళీ మీ అందరికీ కూడా ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా అన్ని మీకు వాలంటీర్స్ ద్వారా అన్ని ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పంపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాలు అందరికీ అందాలి. ఇంకెక్కడైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి సెక్రటరీ గారితో మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఎన్నో చాలా మంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. వెంటనే అధికారులకు వారు ఆదేశించడం జరిగింది. వాటిలన్నీ సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సచివాలయ సందర్శన కార్యక్రమాలని ప్రారంభించాం. ప్రతి సచివాలయానికి వెళ్ళి అధికారులతో కలిసి మన స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు మేమందరం వెళ్ళి అక్కడికి కూర్చొని స్థానికులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వింటూ ఉన్నాం. కొన్ని లబ్ధిదారులు కొన్ని పథకాల్లో అర్హత ఉండి లబ్ధిదారులకి టెక్నికల్ రీజన్స్ వల్ల వారికి పథకం అందలేదని కొన్ని సంఘటనలు ఇప్పుడు చెప్పారు. వాటన్నింటినీ సరిదిద్దమని చెప్పి అధికారులకు తెలియజేశాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న శానిటేషన్ సంబంధించి కానీ లేదా విద్యుత్ దీపాలకు సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించడం కోసం రికార్డు చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మొత్తం నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని కూడా సందర్శించే కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలోనే మొత్తం ఒక షెడ్యూల్ పెట్టుకుని అన్ని గ్రామాలు సందర్శిస్తాం. స్మార్ట్ సిటీ నిధులతో మురికివాడల అభివృద్ధి చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. స్లమ్ డెవలప్మెంట్లో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో బర్మా కాలనీ రేచర్లపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో నిర్మించిన రోడ్లను క్వాలిటీ చెకింగ్తో కమిషనర్ పరిశీలించారు. నిర్మించినటువంటి సీసీ రోడ్లు సీసీ డ్రైన్లను ఫ్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్ విధానంలో నిర్మించిన నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.
ఈ నిర్మాణాలు పూర్తి క్వాలిటీ చెక్ అనంతరం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే వాటి బిల్లులు మంజూరు చేయటం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజల నుండి కూడా ఈ నిర్మాణాల నాణ్యత పట్ల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి వెంటనే బిల్లులు మంజూరు చేయబడతాయని తెలిపారు. ప్రజలు అభివృద్ధి పనుల నాణ్యత పట్ల సంతృప్తి చెందకపోతే వారు కాకినాడ నగరపాలక సంస్థ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలిపినట్లయితే తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో ఉన్న రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈరోజు మన క్వాలిటీ చెక్ క్వాంటిటీ చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన బర్మా కాలనీ, అలాగే రేచలపేట, అలాగే దుమ్మలపేట, సామూర్తి నగర్లో ఉన్న రోడ్స్ చూడడం జరిగింది. మీరు చూసే ఉంటారు, దుమ్మలపేట కాలనీలో ఉన్న రోడ్స్ కొద్దిగా క్వాలిటీలో కొద్దిగా తక్కువ ఉంది. సో అలాంటి రోడ్స్కి బిల్ ఆఫ్ చేయడం జరుగుతుంది. మిగతా రోడ్స్కి డ్రైన్స్కి బిల్ త్వరగా పాస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఎన్ని ఇష్యూస్ అంటే పబ్లిక్ నుంచి ఇష్యూస్ వస్తే త్వరగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో కానీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్లో కానీ ఆ వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర రోడ్ కానీ లేకపోతే డ్రైన్ వేస్తే దయచేసి ఆ డ్రైన్ మీద మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. దీంతోపాటు ఇంకా అక్కడ సమస్య ఉంటే, అంటే అక్కడ వర్షం నీళ్ళు సరిగా డ్రైన్కి వెళ్ళట్లేదు, లేకపోతే రోడ్ మీద ఉండిపోతుంది, అలాగే ప్రాబ్లమ్స్ ఉంటే మీరు త్వరగా కాకినాడ స్మార్ట్ సిటీ అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి దృష్టికి తీసుకువస్తే దీని మీద కూడా మన సొల్యూషన్ ఇస్తాము. ఇంకా మీ దగ్గర ఐడియాస్ ఉంటే అది కూడా మీరు చెప్పండి. దీని మీద ఖచ్చితంగా మన నుంచి యాక్షన్ అలాగే చర్యలు మనం తీసుకుందాం. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి అర్బన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వీటికి సమాచారం అందించినటువంటి అధికారులకు చెప్పాలని అన్నారు. గంజాయి, సారా, గుట్కా వంటి వ్యాపారాలు చేయటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, ఇటువంటి వ్యాపారాలు చేసే వారితో ఉండటం కూడా ప్రమాదమే అని చెప్పారు. విషయంలో కోరుకొండ ఎస్ఐ గారికి ఒక కేసులో ఇన్ఫర్మేషన్ రాక అతను అరెస్ట్ చేసి అతను ఇచ్చిన సమాచారం మీద మరో 5 ప్రదేశాల్లో ఒకేసారి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 25 లక్షల రూపాయలు ఖరీదు చేసే గుట్కా దాని యొక్క ఇతర పదార్థాలన్నీ కలిపి పట్టుకుని కేసు రిజిస్టర్ చేసి కోర్టుకి రిమాండ్ పంపించాము. కోర్టు వారు తర్వాత తదుపరి చర్యల తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. న్యూ ఇయర్ అయినా ఇంకొక పండుగ అయినా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కుటుంబం ఇంట్లో కూర్చుని పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కరోనా యొక్క 2వ స్టేజ్ ఉందని చెప్పేసి మనకు సైంటిస్టులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పండుగను ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజమండ్రి అర్బన్ జిల్లాలో నార్త్ జోన్లో ఉన్నటువంటి సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలాల్లో గుట్కా కానీ, మత్తు పదార్థాలు కానీ, గాంజాయి కానీ, లేదా పండగకి వేసుకునేటువంటి కోడిపందాలు, గుండాట, పేకాట, ఇటువంటి సోషల్ యూస్ ఏదైనా సరే తెలిసినట్లయితే మాకు మా ఫోన్ నెంబర్లు కానీ లేదంటే 100 కానీ ఫోన్ చేసి మా పోలీస్ హెల్ప్ తీసుకుని పోలీస్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా జోన్లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం పరిశుభ్రంగా ఉంటే మన ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా పరిశుభ్రం అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యర్థాలపై వ్యతిరేకం పోరాటంలో భాగంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట స్పందన ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ్యం సాధనకు 15 రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 488 గ్రామాల్లో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు గాను ప్రభుత్వం 50,000 రూపాయల చొప్పున అందజేస్తుందని ప్రకటించారు. ఇవి కాకుండా 14, 15వ ఆర్థిక సంఘాల నిధులను కూడా వినియోగించుకోవచ్చునన్నారు.
కొన్ని గ్రామాల్లో నెలకొన్న డంపింగ్ యార్డ్ సమస్యలకు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పరిష్కారం చూపాలని కోరారు. కాకినాడ రూరల్ మండలంలోని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు తీసుకోవాలన్నారు. మెరుగైన పనితీరు కనబరిచిన వారికి తన చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు అందజేస్తానని మంత్రి కన్నబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ సత్యనారాయణ, డిపిఓ విక్టర్, వైసీపీ నాయకుడు రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, అనుసూరి ప్రభాకర్, యాళ్ల సుబ్బారావు, పుల్ల కోటేశ్వరరావు, ఎంఈఓ గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి నిజమైంది ఎవరైతే మేధావులంతా చెప్పి రాసి ఉన్నారో, నిజంగా ఎవరైతే ప్రజలు ఏది కావాలని కోరుకుంటున్నారో అది జరగాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా పార్టీలో కానీ ఇంకొక దానికి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వాళ్ళ దగ్గరగా ఎక్కడా కూడా పక్షపాతి దారుని లేకుండా జరగాలి అంటే ఒక మార్గం ఉండాలని, ఒక మార్గం ఉండాలనుకున్నప్పుడు ఆయన ఆలోచన, అందరి ఆలోచన అవ్వచ్చు, ఇంకా సలహాలు సూచనలు ఇచ్చి ఉండొచ్చు. ఆ సలహాలు సూచనలోంచి ప్రజలకి దగ్గరగా వెళ్ళాలనే దాంట్లోంచి ఉద్భవించిందే ఈ వాలంటీర్లు, సెక్రటరీలు. ఈ వ్యవస్థ మన దేశంలో మన దగ్గరే ఉండేలాగా ఎంతమంది, మాకు కూడా తెలుసు, మినిస్టర్ గారికి బాగా తెలుసు, ఐఏఎస్ కూడా వద్దన్నారు. ఈ వ్యర్థం మీద ఒక పోరాటం చేయాలి. చెత్త పెరిగిపోవడం వల్ల పరిసరాలన్నీ కలుషితమై మన అనారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించి మనం ఇప్పుడు కని విని ఎరగని రోగాలు వ్యాప్తి చెందుతాం. ఈ కరోనా వచ్చిన తర్వాత అయితే మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు, పక్కవారు కూడా ఉన్నప్పుడే మన ఆరోగ్యం కూడా దానిపై ఆధారపడి ఉంటుందని ఒక పచ్చి నిజం మన అందరికీ అర్థమైంది. కేవలం మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఈ సందర్భంలో పరిసరాల పరిశుభ్రత పైన, పచ్చదనాన్ని పెంపొందించుకోవడం పైన పూర్తి అవగాహన మన అందరికీ ఉండాలి. దీనికోసమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యర్థంపై యుద్ధం అంటూ మన రాష్ట్ర వ్యాప్తంగా రేపు 21వ తేదీ వరకు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిలో ఇప్పుడున్న మన పంచాయతీ, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంస్, వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని, దానికి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ముఖ్యులందరూ కూడా దానికి సహకరించి ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాయి. సుమారు 20,000 మంది ఇళ్ల స్థలాల లబ్ధిదారులను పిఠాపురం నియోజకవర్గంలో గుర్తించడం జరిగిందని, వీరికి ఈ నెల 25వ తేదీన ఇళ్ల పట్టాలు మంజూరు చేయనున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యే దొరబాబు మీడియాతోటి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ నియోజకవర్గం మొత్తం మీద 19,000 పైబడి ఈ రోజుకి వచ్చినాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇళ్ల స్థలాలని ఈ వేళ 25వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోయే ప్రక్రియ కాదు, నిరంతర ప్రక్రియ. అది కంటిన్యూషన్. ఈ 19,500 ఈ వేళ అయినవి కాకుండా మిగతా అన్నీ కూడా, మిగతా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ఏ రకమైన అభ్యంతరం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ దిశగా ఇంకా ల్యాండ్ సరిపోతే ఇంకా తీసుకునే పరిస్థితులు ఈ నియోజకవర్గం గోలపల్లి మండలం నిన్న మళ్ళీ ఒక 6 ఎకరాలు దాకా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ 2 గ్రామాల్లోనే 5 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఏ ఒక్కరు కూడా నిరాశ చెందకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్ట ఇవ్వాలి, వారికి ఇల్లు కట్టి ఇవ్వాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఆయన రేపు 25వ తారీఖుని ఇచ్చినయే కాకుండా తర్వాత కూడా ఇంకా ఎవరన్నా ఉంటే వారికి కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో మీ వద్దకే మీ నవీన్ అనే కార్యక్రమాన్ని తీసుకుని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపటానికి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవటానికి, ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లటానికి బుధవారం కాకినాడ
పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, మన అందరి ఆరాధ్య దైవం, నాకు ప్రత్యక్ష దైవం జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకుని కార్యరూపం దాల్చి ఈ రోజు ముహూర్తం చేసి ప్రారంభించానని, జ్యోతుల నెహ్రూని గాని తెలుగుదేశం పార్టీని గాని నమ్మి ఉన్న ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని నా భవిష్యత్ కార్యాచరణ, వారి భవిష్యత్తు కార్యాచరణపై పరస్పరం చర్చించుకొని భవిష్యత్తులో వారికి ఏ విధంగా సహాయపడతానో, వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ, మీ వద్దకే మీ నవీన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు దర్శి పుల్లయ్య ఇంటికి వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఇర్రిపాక, మామిడాడ గ్రామాల్లో పర్యటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొర్సు సాయితేజ, రేఖ, బుల్లిరాజు, బుర్రి సత్యనారాయణ, పంతం సత్యనారాయణ, తూము కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతుల నవీన్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి అలాగే శివాలయం దేవుని సన్నిధిలో మన అందరి ఆరాధ్య దైవము, నాకు ప్రత్యక్ష దైవం అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతోటి ఒక కార్యక్రమాన్ని కార్యరూపం చేసి ఇప్పుడు మొత్తం చేస్తున్నాను. అదేంటంటే, ఎవరైతే జ్యోతుల నెహ్రూ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ నమ్మి ఉన్న కార్యకర్తలందరి ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వారి భవిష్యత్తు కార్యాచరణ, నా భవిష్యత్తు కార్యాచరణ, వాళ్ళకి ఏం చేయగలను, వాళ్ళు నాకేం చేయాలి అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు మంచి చేసి, ఇది ఎవరి పరిమితం, ఏది పరిమితం కాదు, ప్రతి ఒక్కరింటికి ఎవరు నా ఇంటికి రండి మీరు అని పిలిస్తే వాళ్ళందరి ఇంటికి వచ్చే కార్యక్రమంగానే దీన్ని అందరూ కూడా భావించాలి. ఒక రోజు అటు అవ్వచ్చు, ఒక రోజు ఇటు అవ్వచ్చు, కానీ నా ఇంటికి రండి, నా గడపలో కాలెట్టండి అన్న ప్రతి ఒక్కరింటికి కూడా వెళ్ళే విధంగానే ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నాం. కాబట్టి ఎవరు కూడా అన్నిదా భావించకుండా ప్రతి ఒక్కరూ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పిలవచ్చు. పిలిచిన వెంటనే కాకపోయినా ఆ డేట్లు 1-2 రోజులు అటు ఇటులో మీకు చెప్పి రావడం జరుగుతుందని చెప్పుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మీ అందరి ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జ్యోతుల నవీన్. జీవన ప్రమాణాల మెరుగుదలకు పరిశుభ్రత తప్పక పాటించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్బివి సత్యనారాయణ పేర్కొన్నారు. మన పరిశుభ్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు చేపట్టిన వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దాపురం మండలంలోని జి రాగంపేట రైతు భరోసా కేంద్రం వద్ద పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పరిశుభ్రత తప్పక పాటించాలని అన్నారు. మన జీవన విధానంలో కరోనా వైరస్ ఒక్కటే వ్యాధి కాదని, ఇంకా అనేక రకాల వ్యాధులు ఉన్నాయని అన్నారు. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి మాస్కును ఏ విధంగా అయితే వినియోగిస్తున్నామో అదేవిధంగా ఇతర వ్యాధుల నుండి రక్షించబడాలంటే పరిశుభ్రత తప్పనిసరి అన్నారు. మనం రోజువారీ సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్తలుగా వేరు చేసే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారిని అమ్మాజీ, డిపిఆర్సీ కోఆర్డినేటర్ ఆర్ముస్ట్రాంగ్, డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సిడిపిఓ పి సావిత్రి, ఈఓపిఆర్డి హిమమహేశ్వరి, పంచాయతీ సెక్రటరీ సెలాబ్ రాజు, బంగారు కృష్ణ, వీరబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం మాటల కన్నా సమస్యను ఐడెంటిఫై చేసి పరిష్కారం కోసం మాట్లాడతాము, సో ప్రసంగించడం కాదు. మీ గ్రామంలో ఇక్కడ ఏమైనా చెప్పారు, ఎస్సీపేటలో రోడ్ అని చెప్పారు, అది కమ్ అండి, నేను చూస్తాను, ఇంకా మీరు ఉండండి, అది కమ్, ఓకేనా. మనం ప్రభుత్వం ఈ పరిస్థితుల భాగంగా అందరికీ తెలియజెప్పాలని మనం ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడతాం. అందరూ మాస్క్ పెట్టుకున్నాం కదండి. ఇది ఎందుకు ఎవరు చెప్తారా? మాస్క్ ఎందుకండి? కరోనా వ్యాధి వస్తుంది కాబట్టి, అంతేనా? ఇది పెట్టుకుంటే మనకు కరోనా రాదు, అంతే కదా? కన్ఫర్మ్ కదా? దీనికి ఓకే కదా అందరూ?
ఇది ఓకేనా? చేతులెత్తండి. ఇది పెట్టుకుంటే కరోనా వ్యాధి రాదన్న వాళ్ళు చేతులెత్తండి. అందరికీ తెలుసు ఇది, అంతే కదా? సో నేను కూడా అంగీకరిస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను. ప్రస్తుతం మనకి కరోనా వ్యాధి ఒకటే ఉందా దేశంలో, ప్రపంచంలో? ఇంకా వ్యాధులు ఏమి లేవా? ఉన్నాయి కదండి. ఓకేనా? అందరూ ఒప్పుకుంటారు దానికి? ఓకే కదండి. సో కరోనా వ్యాధి ఇది పెట్టుకుంటే మనం తగ్గిపోతుంది, ప్రాణాంతక వ్యాధి కాబట్టి మనిషి ముట్టుకుంటే మళ్ళీ మనకు అంటుకుంటుంది. కాబట్టి ప్రొటెక్షన్ కోసం అంటే ముక్కుకి నోటికి ఇది పెట్టుకుంటున్నాం. ప్రజలు సచివాలయం వాలంటీర్ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ సచివాలయం 1 శ్రీనివాస నగర్లో మంత్రి కన్నబాబు అధికారులు ప్రజలతో సమీక్షించారు. వైసీపీ నాయకురాలు నల్ల రాణిశ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలలో జరుగుతున్నాయని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గతంలో మధ్యవర్తుల పెత్తనం మాదిరి కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలనలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని, ప్రజలు ఈ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, ఎంఈఓ గణేష్ బాబు, ఎంఎస్ఓ మురార్జీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్, దడాల విజయ్ కుమారు, నేమంచి చిన్న, డివివి సత్యనారాయణ, బాల వెంకట్, లోకేష్, కడియాల రాజు, భాగ్యలక్ష్మి, వాణి, వీధి విజయసారథి, పాలపర్తి గోపి, సచివాలయం సెక్రటరీలు, సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమస్యలు చెప్పారో వాటన్నిటిని కూడా నమోదు చేసుకున్నాం. దీంట్లో తక్షణమే పరిష్కారం అయ్యేవన్నీ ఇమీడియట్ గా చేస్తాం. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినాయని చెప్తున్నారు. పెన్షన్స్ కానివ్వండి, ఇతర కొన్ని బెనిఫిట్స్, అమ్మఒడి లాంటివి, వాటిని కూడా పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడతా. లో వోల్టేజ్ సమస్యలు త్వరలోనే పరిష్కరించడం కోసం ఇప్పుడే సంబంధిత విద్యుత్ అధికారులు కూడా చెప్పాను. వేలాడుతున్న తీగలు లూజ్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా సరి చేస్తారు. మీరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మీ సచివాలయంలో నమోదు చేయించుకోండి. గతంలో మాదిరిగా ఎవరి చుట్టూ తిరగకుండా మీ దగ్గర వాలంటీర్స్ వచ్చే వ్యవస్థని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా రేషన్ కూడా రేపు జనవరి 1వ తేదీ నుంచి మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటును కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యాన్ని, స్వర్ణ రకం బియ్యాన్ని మనం ఏదైతే మార్కెట్లో కొనుగోలు చేసి మనం తింటామో అలాంటి బియ్యాన్ని ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని రేపు జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయబోతా ఉన్నాం. ఏ రోజు మీ దగ్గరికి ఆ వ్యాన్ వస్తుందనేది ముందే మీకు షెడ్యూల్ ఇస్తారు. ఆ ప్రకారం మీ ఇంటికి వచ్చి మీకు ఇచ్చే రేషన్ నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్ని మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఎవరైనా సరే అర్హత ఉన్నవారు నాకు ఫలానా పథకం రాలేదు అని అంటే తప్పకుండా మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి నమోదు చేయించుకోండి. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నియమించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్య 7వ వార్షికోత్సవం, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమాఖ్య అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు సి కామరాజు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా లయన్స్ క్లబ్ ఫాస్ట్ వైస్ గవర్నరు ముంజులూరి విశ్వేశ్వరరావు, బడే గోవిందరావు, చారిటబుల్ ట్రస్ట్ అధినేత బడే గోవిందరావు, సంఘ సేవకులు దూసర్లపూడి రమణరాజు, సిపిఎం నాయకులు అజయ్ కుమార్,
ఆల్ ఈజ్ వెల్ ప్రతినిధి కిషోర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, విద్యార్థి నాయకులు టి పండు, సామాజికవేత్తలు వరలక్ష్మి, సిహెచ్ నాగేంద్ర, రాజు, షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏడి కామరాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. జిల్లాలో 50 మంది దివ్యాంగులతో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయటం జరిగిందన్నారు. అంతేకాకుండా 2021 మార్చి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మరిన్ని పోస్టులను భర్తీ చేయటం జరుగుతుందన్నారు. సమాఖ్య అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమకు సహాయం అందించిన దాతలను తమ సమాఖ్య ద్వారా ఒకటైన కొత్త జంటలను సత్కరించుకునేందుకు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న 5 దివ్యాంగుల జంటలను సమాఖ్య ద్వారా సత్కరించగా బడే గోవిందరావు, డాక్టర్ శ్రీమన్నారాయణలు నూతన వస్త్రాలు, గిఫ్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఆకలిగా ఉన్న ప్రతి వికలాంగుడికి భోజనం పెట్టిన దాతలు చాలామంది మాకు కోవిడ్లో ఉన్నారు. మార్చి నుంచి మే 30వ తారీఖు వరకు మేము 2500 రేషన్ కిట్స్ జిల్లాలో పంపిణీ చేయడం జరిగింది వికలాంగులకు, మొత్తం 11 మండలాల్లో. దానికి గాను ఆ దాతలందరినీ సత్కరించుకోవాలి. అదేవిధంగా కొంతమంది వికలాంగులకి మా సమాఖ్యలో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా మా ఆడపడుచులుగా వాళ్ళకి సత్కారం చేసి కొంతమంది వికలాంగులకి చూపించాలి. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము బాధపడతాము, లేదంటే మాకు కష్టాలు ఉంటాయని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమం ఒక ఇదిగా రావాలని మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు ఒక 6 జంటలకి మళ్ళీ దండలు మార్చి వాళ్ళకి కొంత సత్కారం చేసి ఆర్థిక సహాయం కూడా మనం ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్య వారు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో దివ్యాంగులకు రిజర్వేషన్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మందికి నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నియామక ప్రక్రియ 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం కూడా ఈ 4 నెలల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా జగ్గంపేటలో జరిగిన అత్యవసర సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకోవటం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుకూరి రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాదిగలు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గడిచిన 26 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నా కానీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాదిగలను ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే వస్తున్నాయన్నారు. వర్గీకరణ విషయంలో సహకరించకపోతే వైసీపీని చిత్తుగా ఓడించేందుకే మాదిగలంతా ఏకమవుతారని, అలాగే మాదిగల ఐక్యతను చాటి వర్గీకరణ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బలంగా వినిపించేందుకు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ధర్మ పోరాట మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోర్తా తాతారావు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుమర్తి గణేష్ మాదిగ, అనపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కాతేటి లోవరాజు, రంగంపేట మండల కార్యదర్శి ఏడిద సుబ్రహ్మణ్యం, ఎడ్ల సత్యబాబు, ఒల్లూరి సత్యానందం మాదిగ, గంపల రాజేష్ మాదిగ, దిరిసాల పండు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మరి మాదిగలకు సంజీవనైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం మీద అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్న, ఎప్పటికీ మాదిగలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో కానీ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మేము ఎంతమందిమో మాకు అంత వాటా కావాలని చెప్పేసి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూనే వస్తున్నాం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాల మీద ప్రజలకి ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి మీ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతాను, మీ డప్పు కొట్టి చెప్పు కుట్టి మీ పెద్ద కొడుకును అవుతానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎస్సీ వర్గీకరణని విస్మరించిన పరిస్థితులు, మీకు మాదిగలు మీకు ఓట్లు వేసి యంత్రాలుగా కనిపించారు తప్ప ఇప్పటి వరకు కూడా మాదిగలకు సరైనటువంటి న్యాయం జరగకపోవడానికి ముఖ్య పాత్ర మీదే వహించారని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని సమస్యల మీద మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, మాకు 25 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ. ఆ వర్గీకరణని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తలేదని చెప్పేసి ఒక ప్రశ్న కూడా మీరు వేయలేకపోతున్నారంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలని మీరు అమలు చేస్తున్నారు. కనీసం ₹1 కూడా ఖర్చు లేనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుని మీరు ఈ సమావేశాల్లో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు ఆధ్వర్యంలో దాతలు అయ్యాల సూర్యనారాయణమూర్తి, అయ్యాల సూర్య ఆర్థిక సహాయంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను పిఠాపురం పట్టణానికి చెందిన పేద బ్రాహ్మణులకు అందజేసే కార్యక్రమం జరిగింది. పిఠాపురం పట్టణము చిట్టికరణాల వీధిలో గల పురోహితిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, శ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ హాజరై పేద బ్రాహ్మణులకు వారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పడాల రఘు, కాదా సత్యనారాయణ, బుర్రి మురళీధర్రావు, దాట్ల సూర్యనారాయణ రాజు, ఏలూరి సూర్యనారాయణ, తోట ఏడుకొండలు, పడాల అనిరుద్, పవన్, బ్రహ్మాజీ, చక్రి, కొండి మహంతి, సుబ్బారావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ హిందూ చైతన్య ఆధ్వర్యంలో మరి కరోనా కష్టకాలం నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మన పిఠాపురంలో ఉన్నటువంటి పురయుతుకాదేవి ఆలయందు ఈరోజు ఎంపిక చేసిన పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, మరి కాయగూరలు, బియ్యము, మరి కూరగాయలు, మరి వస్త్రాలు దక్షిణ ఇవ్వడం జరిగింది. దీనికి దాతగా అయ్యల స్వామీజుల నరసింహమూర్తి గారు హైదరాబాదు, వారి ద్వారా ఆస్ట్రేలియాలో వాస్తులైనటువంటి మరి శ్రీ సూర్య గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వారు ఇచ్చిన ఈ సేవ సహకారం ఏదైతే ఉందో ఆ సహకారాన్ని సరుకుల రూపంలో ఈరోజు బ్రాహ్మణ్స్ అందరికీ కూడా అందించడం జరిగింది. ఈ విధంగా హిందూ చైతన్య సదస్సు హిందూ ధర్మాన్ని, అలాగే ఆలయ వ్యవస్థలో పూజారి వ్యవస్థను రక్షించడం కోసం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. హిందూ చైతన్య సదస్సు రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు పడాల రఘు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురంలో అమ్మవారు శ్రీ బృహతిక అమ్మవారి దేవాలయం దగ్గర పేద బ్రాహ్మణులు ఇటీవల కాలంలో కరోనాలో అనేక ఇబ్బందులు పడినటువంటి వారికి ఎంతైనా కొద్దిగా సాయం చేయాలనే ఆలోచనతో రఘు గారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే మన ప్రాంతం నుంచి అభివృద్ధి చెంది విదేశాల్లో ఉన్నటువంటి నరసింహరావు గారి కుటుంబం, వారి పిల్లలు కానివ్వండి, వారి యొక్క కుటుంబ సభ్యులు తప్పతప్పాలుగా, ఇది మొదటిసారి కాదు, తప్పతప్పాలుగా వారు ఆర్థిక సాయం అందించి ఆ ఆర్థిక సాయం అందించినటువంటి డబ్బులతోటి మన రఘు గారు 10 మందికి, 20 మందికి, 25 మందికి ఈ విధంగా నిత్యావసర వస్తువులు కొని పంపిణీ చేసి వారికి ఉన్నటువంటి చిన్నపాటి సాయం అందించడంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలని అభినందిస్తున్నాం. ఈరోజు స్వామీజీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, అమ్మవారు అయ్యవారి ఆశీస్సులు తీసుకునే సమయంలో దేవుడి తర్వాత దేవుడు పూజారి గారు, ఆ పూజారి గారి యొక్క ఆశీస్సులు కూడా మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మనము హిందువులుగా చాటుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులుగా ఉండటం కాదు, హిందువులుగా పూజలు చేయటం కాదు, హిందుత్వాన్ని హిందువులుగా చాటుకునేటటువంటి ఒక సమర్థతను తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జగ్గంపేట ఎలక్షన్ రోడ్లోని బీజేపీ మండల కార్యాలయంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మేకా వీరవెంకట రమణికి జగ్గంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు దాట్ల కృష్ణవర్మ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాలతో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా మేకా వీరబాబుని నియమించడం జరిగిందన్నారు. ఈ రోజు కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ నియామక పత్రాన్ని పంపించడంతో జగ్గంపేట నియోజకవర్గ నాయకుడిగా ఈ నియామక పత్రాన్ని వీరబాబుకి అందించడం జరిగిందన్నారు. సేవా దృక్పథం కలిగిన మేకా వీరబాబుని మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం వారు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని, పార్టీ సేవతో పాటు సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. మేకా వీరబాబు మాట్లాడుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పార్టీని మండలంలో బలోపేతం చేసి పార్టీలోకి యువకులను ఆకర్షితులను చేసి పార్టీని అధికారం దిశగా తీసుకెళ్లటానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఒట్టికూటి లావరాజు, మోహన్, పసుపులేటి చిన్ని, మేకా గణేష్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలానికి
మేకా వీర వెంకటరమణ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు మన కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ గారు ఈయన యొక్క నియామక పత్రాన్ని పంపించడం జరిగింది. బీజేపీ నాయకుడిగా, జగంపేట సీనియర్ నాయకుడిగా ఈ పత్రాన్ని నేను ఈవేళ మన రమణ గారికి అందించడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, రమణ గారు అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఒక సామాన్యులకు అందుబాటులో ఉంటూ అంతకుముందు కూడా చాలా సేవ చేశారు. ఇప్పుడు మా పార్టీలోకి రావడంతో పాటు మొన్న ఈ మధ్యనే అంబేద్కర్ వర్ధంతి రోజుని స్థానిక జగ్గంపేటల హరిజనవాడలో ఉన్న వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అది ఒక చిన్న కార్యక్రమం, ఇది ఒక నాంది మాత్రమే. రానున్న కాలంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ రూట్ లెవెల్లోకి పార్టీని తీసుకెళ్తారని, జగ్గంపేటలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తూ అత్యధిక సంఖ్యలో కార్యకర్తల్ని తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని నమ్ముతున్నాను. ఈరోజు పార్టీ పిలుపు మేరకు మరి రాష్ట్ర అధ్యక్షులు ఓం వీర్రాజు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తను అహర్నిశలు పార్టీని బలోపేతం చేయడానికి ఎంత శ్రమిస్తున్నారో మనందరికీ తెలుసు. మరి అందులో భాగంగానే మన జిల్లా అధ్యక్షులు పార్లమెంటు మెంబరు సిరుకూరు రామ్కుమార్ గారి ఆధ్వర్యంలో నేను ఈ మధ్యకాలంలో పార్టీ బాధ్యతలు తీసుకుంటూ పార్టీలో రావడం జరిగింది. అలాగే నాకు మిత్రులు, అత్యంత సన్నిహితులు, పార్టీకి సీనియర్ నాయకులైన మన వరమ్మ గారిని నేను వాళ్ళ సారథ్యంలో పనిచేస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, రేపు రానున్న రోజుల్లో స్థానిక సలహా ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు ప్రతి విలేజ్ నుంచి పోటీకి సిద్ధపడతామని, పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు సేవలు అందిస్తానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని మరింత ఉత్సాహంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి నేను సహాయపడతానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జగన్నాథపురము ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నందు చదవటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బుధవారం నాడు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మరియు కరస్పాండెంట్ డి సాయిబాబు మాట్లాడుతూ, పిల్లలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని, చదువుతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి విద్యార్థి లైబ్రరీలో పుస్తకాలు చదవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ కార్యక్రమము 4 దశల్లో జరుగుతుందని, ప్రతి ఆదివారం లైబ్రరీలో పుస్తకాలు చదవాలన్నారు. బాలవేదిక కన్వీనర్ నోరు బలరామకృష్ణ కథల పుస్తకాలు చదివించి వీటిపై పోటీలను నిర్వహించారు. పుస్తకాలు ప్రియనేస్తాలన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీహరిరావు నాయుడు, బి సంపత్ కుమార్, పి కాంతాభిలాష, కేసరి శ్రీనివాసరావు, జి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ ఎంఎస్ఎన్ చారిటీస్ కాకినాడ నందు జరిగినటువంటి పుస్తకం చదవటం నాకు ఇష్టం కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రధాన ఉపాధ్యాయులైన సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలోను మరియు వారి సహచర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు చదవటం ఇష్టం అనే కార్యక్రమం చాలా బాగా విజయవంతంగా నా ఆధ్వర్యంలో గతం కంటే కూడా ఈ హై స్కూల్ నందు రిజల్ట్ కూడా అత్యధికంగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన పాఠశాలలో వీ లవ్ రీడింగ్, చదవడం మాకు ఇష్టం అనేటి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా పాఠశాలలో మా కరస్పాండెంట్ గారి చేత మా పాఠశాలలో విద్యార్థులందరి ముందు కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం వల్ల విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో సిలబస్ పూర్తవకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమంది యొక్క విద్యార్థులందరూ కూడా చదవడం మాకు ఇష్టము అనేటువంటి ఈ కార్యక్రమం వల్ల పూర్తి స్థాయిలో అందరూ కూడా పుంజుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పుల్లా శేషుకుమారి శ్రీను దంపతులు ఈవో వీర్రాజు చౌదరి వెల్లడించారు.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త మండలి సమావేశం జరిగింది. ఆలయ ఈవో వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆలయ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీను దంపతులు ముఖ్య అతిథిగాను, వైసీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో 13 అంశాల ఎజెండాపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లు, దేవస్థానం ఖర్చులు, ధనుర్మాసం ఏర్పాట్లు, సిబ్బంది జీతభత్యాలు, దేవస్థానంకు బకాయి పడ్డ కౌలు రైతులపై లీగల్ చర్యలు, ఇటీవల కూలిపోయిన గోడ నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులు, సస్పెండ్ చేయబడ్డ అటెండర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై, ధూపదీప నైవేద్యం బకాయిలు చెల్లించడంపై, అక్టోబర్ 12వ తేదీన ఆలయ చెరువు టెంటు సామాన్లు సప్లైకి జరిగిన వేలంపాటను ఆమోదించుటకు చైర్మన్ పుల్లా శేషకుమారి ధర్మకర్తలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీను దంపతులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జరిగే ఉత్తర ద్వార దర్శన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలన్నారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ చేపల చెరువు వేలంపాటలో తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించేందుకు మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం జరిగిందన్నారు. తదుపరి ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ ఎజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వనుమ మురళి, పుల్లా సత్యబాబు, బట్టే అనంతలక్ష్మి, పెద్దింటి వెంకటాచార్యులు, ఎంజరపు లోవకుమారి, శీలం నాగమణి, వై ప్రసాదు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన సర్పవరం గ్రామంలో భావనారాయణ స్వామి దేవస్థానంలో మా చైర్మన్ గారు శేషకుమార్ గారు, మా బ్రదర్ శ్రీనివాసరావు, కమిటీ మెంబర్లు అందరం కలిపి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు ఎలా జరపాలి ఏంటన్న దాని మీద డిస్కషన్ చేసుకున్నారు. కాకపోతే మొన్న లాస్ట్ టైం చెరువు కొట్టు మీద చెట్లు, ఈ టెంట్, ఈ సామాన్లు పాటలు జరిగాయి. ఆ పాట జరిగే టయానికి మా చైర్మన్ గారు కొంచెం బయట నీరసంగా ఉన్నారని చెప్పేసి రాలేకపోతున్నారు అనుకుని చెప్పి పాటలు జరిపాం తప్ప మా మనుషులు మేమంతా ఒకటి అనుకున్న ఆ భావంతో వెళ్ళాం. దానికి అలవలో సెలవులో పల్లేసి జనాలు పక్కన వాళ్ళు వీళ్ళని పాడు చేశారు. మా మంత్రివారీలు నువ్వు ఒక అడుగు తీసుకెళ్ళి మీ బ్రదరే కదా, మీ ఓళ్ళే కదా, మీరు ఇలాగ అవుతే ఎలాగంటే దాన్ని ఆ నాన్నగారు సత్యనారాయణ గారు కూడా దీని మీద ఎక్కువ చర్య తీసుకున్నారు. మేము ఎప్పుడు ఇడిపోవడం అంటూ జరగదు. సర్పవరం క్షేత్రంలో ఏం చేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైన దేవాలయంగా వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ స్వామివారి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి రానున్న ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే ఫెసిలిటీసు, అదేవిధంగా ధనుర్మాసంలో జరిగే ఉత్సవాల గురించి ప్రభుత్వ ఆదేశాలు, కోవిడ్ నిబంధనలు, దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కల్పించకుండా ఏర్పాటు చేయడానికి ఈరోజు మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, సభ్యులు, అదేవిధంగా వెల్విషర్సు, అదే మీడియా సభ్యులు, అర్చక స్వాములు అందరి సమక్షంలో కూడా మా సిబ్బంది అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో మాకు రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ యొక్క స్వామివారి యొక్క ఉత్తర దర్శనానికి ఏమైతే కావాలో ఆ ఏర్పాట్ల మీద మేము ఈరోజు చర్చించుకోవడం జరిగింది. శ్రీమతి శేషకుమార్ గారి ఆధ్వర్యంలో మా యొక్క పాలక మండలి అందరూ కూడా ఈ రోజున సమావేశం అవి రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఏమైనా చేయాలి దాని మీద చర్చించుకోవడం జరిగింది. ఆ రోజున వచ్చేటువంటి భక్తులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావనతో ఈ రోజున మేము ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మా యొక్క పాలక మండలి అందరూ కూడా ఏకంగా ఆమోదించడం జరిగింది. డిసెంబర్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం అవుతుందండి. భక్తులందరూ రావాల్సిందండి. ఉదయం 5 గంటలకండి. దీనివల్ల మీటింగ్ పెట్టుకోవాలన్నామండి. మీటింగ్లో అన్నీ సమకూర్చుకున్నామండి, చర్చించుకున్నామండి. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేయటమే లక్ష్యమని జగ్గంపేట సీఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్ని పరిశీలించారు. కోరుకొండ, గోకవరం, సీతానగరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిబ్బంది ఉన్నారని, అన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ సక్రమంగా ఉన్నట్లు చెప్పారు.
తాను ఈ ప్రాంతానికి బదిలీపై వచ్చి సంవత్సరం పైగా అయ్యిందని, ఎన్నో కేసులను సత్వరమే పరిష్కరించినట్లు చెప్పారు. కరోనా సమయంలో వందల సంఖ్యలో వలస కార్మికులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు. 3 స్టేషన్ల పరిధిలో అంతా ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు. నేను కోరుకొండ సర్కిల్కి రిపోర్ట్ చేసి సంవత్సరం 4 నెలలు అయింది. సంవత్సరం 4 నెలల కాలంలో కూడా ఎన్నో రకాలైన ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతలకి ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి విఘాతం లేకుండా మాకున్న సిబ్బందితో మేము తక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అంతకుముందు ఎలక్షన్స్ టైంలో కూడా బాగా చేయడం జరిగింది. మాకు డైల్ 100 అనే ఈ సిస్టమ్ ఉండడం వల్ల ఇమీడియట్గా ఎవరు ఒక చిన్న కాల్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి మేము దానికి స్పెషల్గా ఒక మొబైల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా టీమ్స్ ఇమీడియట్గా వెళ్ళి స్పందించడం, అక్కడ తక్షణ చర్యలు చేపట్టడం వల్ల చాలా సమస్యలు మనకి ఆదిలోనే మనం దాన్ని పరిష్కారం చేయగలుగుతున్నాము. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ప్రజలు, ముఖ్యంగా 3 మండలాల ప్రజలు కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటున్నారు. వాళ్ళు పోలీసుతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. మెన్ పవర్ మాకు సుమారుగా 3 స్టేషన్లు కలిపి ఒక 60 నుంచి 70 మంది వరకు మాకు స్టాఫ్ ఉన్నారు. కొద్దిగా స్టాఫ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉన్న వనరులతోనే మేము ఈ గ్రామాల సంఖ్య కూడా మాకు 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ 70 గ్రామాల పైనే ఉంది. అయినా కూడా మాకున్న సిబ్బందితో మేము అహోరాత్రులు 24 అవర్స్ కూడా కష్టపడుతున్నాం. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా గ్రామాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దాపురం వైసీపీ నాయకులు బుద్దాల వెంకటరమణ, కుంచే బుచ్చిరాజు పేర్కొన్నారు. పెద్దాపురం మండలము తొలి తిరుపతి గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామపుర వీధుల్లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల పెదకాపు, మధు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అని ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. 7వ తారీఖుని మరి జిల్లా లెవెల్లో మీటింగ్ తీసుకోవడం జరిగింది. జిల్లాలలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, డిఎల్పిఓలు, డిఎల్డిఓలు, అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లతో మరి 7వ తారీఖున జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. మరి అలాగే 2వ రోజు అంటే 8వ తారీఖుని మండల లెవెల్లో ఒక సమావేశం తీసుకోవడం జరిగింది. మండల లెవెల్ వచ్చినప్పుడు మండల లెవెల్ అధికారులు, తహసీల్దార్లు, ఈవార్డీలు, హెల్త్ సూపర్వైజర్లు, ఐటీడీఏ సూపర్వైజర్లు, పంచాయతీ సెక్రటరీలు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్లు, అలాగే మరి 3వ రోజు కార్యక్రమం కింద మండల లెవెల్ అయిపోయిన తర్వాత విలేజ్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. నిన్న మీటింగ్ అయిపోయినాక మీ అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈ ఎవరైతే ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారో ఊళ్ళోని వీళ్ళందరూ తీసుకుని ప్రజాప్రతినిధుల సాయంతో ఒక మీటింగ్ తీసుకోమని, ఈ మీటింగ్ మీద విపులంగా చర్చ చేయమని చెప్పడం జరిగింది. భారత్ బంద్ విజయవంతం కావటానికి సహకరించిన వ్యాపారులకు, ప్రజలకు, పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు జగ్గంపేట ప్రజా సంఘాల నాయకులు విప్లవాభివందనాలు తెలిపారు. ముందుగా ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట పురవీధుల్లో ప్రదర్శన చేసి స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి యేసు, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సైనం ఆశరత్నము, డిబిఐపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడుపుగంటి చిన్నబాబు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు జక్కంపూడి రాజు మాట్లాడారు. గత 13 రోజులుగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో పోరాటం చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించకుండా నియంత మోడీ ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. బంద్తో దేశం మొత్తం స్తంభించిందని, ఎప్పటికైనా మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టం, విద్యుత్ సంస్కరణ బిల్లు వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఐపిఎస్ జిల్లా నాయకులు అలమండ తాతారావు, మణికంఠ, ప్రేమ్, ఏఐకేఎంఎస్ నాయకులు లక్ష్మి, దుర్గారావు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రైతే ఇంక రాజ్యం, రైతు లేనిదే దేశం లేదు అని ఈరోజు రైతుపై అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి ఆ రైతుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మనలాంటి రైతులు, రైతు కూలీలు ఎంతోమంది రోడ్డును పడ్డారు. ఇవాళ చూస్తే ఈ పరిస్థితి ఎలాగుంది.
పండించుకున్న ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. మనకు మందులు కానీ పిండిలు కానీ కావాలంటే వాళ్ళు అనుకున్న రేట్లు ఇచ్చి మనం కొనుక్కోవాలి. ఇవాళ బ్యాగ్లో అన్నీ ఇవాళ విత్తనాలు కావాలంటే బ్యాగ్లో కొనాలా, మందులు కావాలంటే బ్యాగ్లో కొనాలా. ఈ రైతు ఇంత కష్టపడి పండించిన ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర ఉండదు. మార్కెట్లో వాళ్ళకి ఏ రకంగా అమ్ముకునే అవకాశం ఉండదు. బంధుకి సహకరించిన ప్రజా సంఘాలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. రైతు వ్యతిరేక బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చి రైతుల యొక్క నడ్డి విరిచి రైతుల యొక్క నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ బిల్లును వెంటనే రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు ఉచిత కరెంటు, రైతులకు అదేవిధంగా ఇన్సూరెన్సు, పంటకు ఇన్సూరెన్సు, రైతు యొక్క జీవితాన్ని బాగు చేయడానికి మంచి జీవోలు తీసుకొచ్చి మంచి పరిపాలన అందించాలని మేము ప్రధానంగా కోరుతున్నాము. కూలీల్ని ఒక పాలికాపులుగా తయారు చేసి కార్పొరేట్ శక్తుల యొక్క కంపెనీల్లో పనిచేసే వ్యక్తుల కూలీలుగా పనిచేసే విధానాలు తీసుకొస్తున్నారు. ఈ విధానాలమే ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతాంగాను కార్మికులు కానీ అవగాహన లేకపోవటమా లేకపోతే అర్థం చేసుకోవటంలో లోపం ఉన్నది. కానీ మేము ఇంత పోరాటాలు చేస్తుంటే ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఈ సమస్యని, ఈ బంద్కి సహకరించలేని పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్త బంద్లో భాగంగా జగ్గంపేట పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వ్యాపార రంగాలన్నిటిని కూడా స్వచ్ఛందంగా మూసే విధంగా చొరవ తీసుకుని ఈరోజు జగ్గంపేటలో బంద్ను విజయవంతం చేయడం అయింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులను తక్షణమే చర్చలకు పిలిచి ఈ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుల్ని రద్దు చేయాలి. రైతుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని శాసనసభను వెంటనే సమావేశపరిచి తీర్మానాలు చేసి కేంద్రానికి కూడా ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డి పాలనకు రాష్ట్ర ప్రజలు సుముఖం. వైసీపీ పాలనలో ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్. అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారికి కఠిన చర్యలు తప్పవు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిశీలించిన రాజమండ్రి అర్బన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.